సో చాలా మందికి డౌట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ మీరు అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు మీ దగ్గర లేదు. మీరు అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేయండి. ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే రెండో డౌట్, ఫ్లిప్కార్ట్ పే లెటర్ అప్లై చేసినా కానీ అది రిజెక్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ పే లెటర్ రిజెక్ట్ అవుతుంది, అమెజాన్ పే లెటర్ కూడా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. మంత్ వెయిట్ చేసిన దాని తర్వాత అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది. దాని తర్వాత 2 months వెయిట్ చేసి దాని తర్వాత అప్లై చేసినా కానీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ కన్ఫర్మ్ అయితే రిజెక్ట్ అవుతూనే ఉంటాయి కొంతమందికి. ఈ సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఫ్లిప్కార్ట్ పే లెటర్ అట్లా ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఈఎంఐ అమెజాన్ పే లెటర్ అయితే అప్లై చేసింటారు. అప్లై చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ లో ఒక 10,000 లిమిట్ వస్తుంది, అమెజాన్ పే లెటర్ లో ఒక 10,000 లిమిట్ వస్తుంది. లిమిట్ వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక మొబైల్ ఫోన్ కొన్న తర్వాత ఈఎంఐలు కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మీ లిమిట్ అనేది ఎంత ఉందో అంతే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? 10,000 లిమిట్ ఉంటే 10,000 ఉంటుంది. ఫ్లిప్కార్ట్ పే లెటర్ లో 10,000 లిమిట్ ఉంటే 10,000 ఉంటుంది. అమెజాన్ పే లెటర్ లో 15,000 లిమిట్ ఉంటే 15,000 ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్ ఈఎంఐలు ఆర్డర్ చేసి ఆ పే లెటర్ వాడిన తర్వాత కూడా అది పే లెటర్ అనేది పెరగదు, అట్లే ఉంటుంది అన్నమాట. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు. ఈ 3 ప్రాబ్లమ్స్ కి కన్ఫర్మ్ అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమిందంటే ఇది. సో మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పే లెటర్ కింద అప్లై చేస్తుంటే మీరు డైరెక్ట్ అప్లై చేద్దండి. అది ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ మీరు ఒకవేళ అప్లై చేస్తుంటే డైరెక్ట్ అప్లై చేద్దండి. ఓకేనా? ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ లో ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఈఎంఐ అప్లై చేస్తుంటే ఒక 10 వస్తువులు కానీ 15 ఐటమ్లు కానీ ఆర్డర్ చేసిన తర్వాత 1 వీక్ వెయిట్ చేసి ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీరు అప్లై చేయండి. మీకు కన్ఫర్మ్ గా ఫ్లిప్కార్ట్ పే లెటర్ వస్తుంది. లేదు మేము అమెజాన్ పే లెటర్ అప్లై చేస్తున్నామంటే సేమ్ అమెజాన్ లేకపోయి ఏదైనా ఒక వాచ్లు కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ ఏదో ఒకటి ఒక 10 ప్రోడక్ట్స్ అయితే బుక్ చేయండి. 10 కానీ 15 కానీ ఆర్డర్ చేసిన తర్వాత అవి వచ్చిన తర్వాత 1 వీక్ వెయిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే అప్లై చేయండి. అమెజాన్ పే లెటర్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది. కన్ఫర్మ్ ట్రై చేయండి. మా ఫ్రెండ్స్ అకౌంట్ ఇప్పించుకొని నేను పర్ఫెక్ట్ గా వెయిట్ చేసి మీ ముందుకు వచ్చి వీడియో చేస్తాను. నేను ట్రై చేసినా నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి వీడియో రికార్డ్ చేసి మీకు చెప్తున్నా. ఇంకో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ సో వాళ్ళు తొందరపడి ముందే అప్లై చేసింటారు. ఫస్ట్ టైం అయితే రిజెక్ట్ అవుతుంది. దాని తర్వాత 1 month వెయిట్ చేసిన తర్వాత రిజెక్ట్ అవుతుంది ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ. దాని తర్వాత ఒక 3 నెలల తర్వాత అప్లై చేద్దాం అనుకున్నా కానీ సేమ్ ప్రాసెస్. మీరు అప్లై చేసినా కానీ ఆటోమేటిక్ గా అది రిజెక్ట్ చేస్తుంది అనమాట. మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తుంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలంటే సో కన్ఫర్మ్ అయితే మీరు ఒకవేళ రిజెక్ట్ అయ్యింటే 1 month వెయిట్ చేయండి. తర్వాత ఇప్పుడు 10,000లో 15,000లో ఒక 2 మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ లో కానీ ఎవరికో ఒకరికి ఒక 10,000లో ఒక మొబైల్ ఫోన్ ఒక 15,000లో ఒక మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసిన తర్వాత ఒక 10 రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత ఆటోమేటిక్ గా అప్లై చేయండి. అది ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ కన్ఫర్మ్ అయితే మీకు లిమిట్ స్టార్టింగ్ ఒక 10,000 కానీ 15,000 కానీ ఇస్తారు. మీరు ఫ్లిప్కార్ట్ లో అప్లై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ చేయండి, అమెజాన్ లో అప్లై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ చేయండి. కన్ఫర్మ్ అయితే వస్తాయి. 2 మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయాలి. 10,000 మొబైల్ ఫోన్ కానీ 10,000 మొబైల్ ఫోన్ లేకుంటే 10,000 మొబైల్ ఫోన్ ఏవైనా రెండు ఫోన్లు ఆర్డర్ చేయాలా. ఒక వారం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కన్ఫర్మ్ మీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ పే లెటర్ వస్తుంది, అమెజాన్ పే లెటర్ 2 వస్తాయి. దాంట్లో 15,000 వస్తుంది, దీంట్లో 15,000 వస్తుంది. తర్వాత మూడో ప్రాబ్లం. సో చాలా మందికి వస్తుంది లిమిట్ 10,000 ఉంటే 10,000 ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్ కొన్న తర్వాత అది మళ్ళీ 1 month వెయిట్ చేసిన తర్వాత కొంతమంది మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెరిగితే కానీ మీకు పెరగదు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మీకు లిమిట్ 10,000 ఉంటే మీరు 15,000 కానీ 25,000 కానీ పెంచుకోవాలా. అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ లిమిట్ పెంచుకోవాలంటే సేమ్ ప్రైస్ అనమాట. ఈ దగ్గర ఒక 15,000 లిమిట్ ఉంది. 15,000 లిమిట్ ఉంటే మీరు 15,000 ఏదో మొబైల్ ఫోన్ కొనండి. కొన్ని తర్వాత ఒక 6 ఈఎంఐలు కానీ 7 ఈఎంఐలు కానీ పెట్టుకోండి. ఒక 3,000 కానీ 2,500 కానీ 2,700 కానీ పెట్టుకున్న తర్వాత అది మంత్లీ 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు ముందే కట్టేయండి. మీరు ఒక 5 ఈఎంఐలు పెట్టుకుంటే 5 ఈఎంఐలు కన్ఫర్మ్ గా 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు కన్ఫర్మ్ కట్టేయండి. అలా కట్టేస్తే ఆ 5 ఈఎంఐలు అయిపోయే లోపు కన్ఫర్మ్ గా మీకు ఆ 5 ఈఎంఐలు అయిపోయిన తర్వాత ఒక 15 రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ చూడండి, మీకు లిమిట్ అనేది పెరుగుతుంది. అలాగే సేమ్ అమెజాన్ పే లెటర్ గురించి చూడండి. అమెజాన్ లో ఆర్డర్ చేసేసి ఈఎంఐలో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసి 5 ఈఎంఐలు పెట్టుకొని ఫ్లిప్కార్ట్ అమెజాన్ పే లెటర్ లో ఆటోమేటిక్ గా 1వ తేదీ నుంచి 5వ తేదీలో మీరు అమౌంట్ కట్టిన తర్వాత ఒక 5 నెలలు అయిపోయిన తర్వాత ఒక 5 నెలల తర్వాత ఒక 15 days వెయిట్ చేసి చూడండి. ఆటోమేటిక్ గా మీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అయితే ఫ్లిప్కార్ట్ పే లెటర్, అమెజాన్ పే లెటర్ అయితే అమెజాన్ పే లెటర్ పెరుగుతుంది అనమాట. మీకు లిమిట్ 10,000 ఉంటే ఒక 10,000 యాడ్ అవుతుంది. మీకు లిమిట్ 15,000 ఉంటే ఒక 10,000 కానీ 15,000 కానీ యాడ్ అవుతుంది. ఓకేనా?
ట్రై చేయండి, కన్ఫామ్ అయితే వర్క్ అవుతుంది. మీకు ఫ్లిప్‌కార్ట్ పే లెటర్ అనేది లిమిట్ పెరగలేదంటే, ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ కట్టుకోకుండా, ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ గాని, ఏడో తేదీ గాని కట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మీకి లిమిట్ అనేది పెంచరనమాట. పెంచరు. కావాలంటే మీరు ఫ్లిప్‌కార్ట్ పే లెటర్ వాళ్ళకి కాల్ చేయండి. కస్టమర్ కేర్ కాల్ చేసి అడగండి. వాళ్ళు చెప్తారనమాట. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్‌గా ఈఎంఐ కట్టలేదు కాబట్టి, ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మీరు పర్ఫెక్ట్‌గా ఈఎంఐ కట్టలేదు కాబట్టి, మీ లిమిట్ అనేది పెంచరు. ఇది చాలా మందికి తెలీదనమాట. నేను ఫ్లిప్‌కార్ట్‌కి కాల్ చేసినా, నేను ట్రై చేసినా నాకు పెరిగింది కాబట్టి నేనొచ్చి వీడియో రికార్డ్ చేసి చెప్తున్నా. కన్ఫర్మ్‌గా అయితే ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ పే లెటర్ ఉంది. 15,000 కానీ, 20,000 కానీ ఉందంటే పర్ఫెక్ట్‌గా మీకు కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఎవరికన్నా ఈఎంఐ అవసరం ఉంటే మొబైల్ ఫోన్ తీసుకొని మంత్లీ ఒక 2,000 గాని, 2,500 గాని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 6 ఈఎంఐలు గాని, 7 ఈఎంఐలు గాని పెట్టుకోండి. కన్ఫర్మ్‌గా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు, ఐదో తేదీ లోపల కట్టేయండి. కన్ఫర్మ్‌గా అయితే అలా మీ ఈఎంఐలు మొత్తం అయిపోయిన తర్వాత 1 మంత్ వెయిట్ చేయండి. 1 మంత్ గాని, 15 రోజులు గాని వెయిట్ చేయండి. కన్ఫర్మ్‌గా అయితే మీకు ఒకవేళ లిమిట్ 20,000 ఉంటే మీకు 35,000 వస్తది. మీకు ఒకవేళ 10,000 ఉంటే మీకు 25,000 వస్తది. మీకు ఒకవేళ 15,000 ఉంటే మీకు 30,000 వస్తది. ట్రై చేయండి, కన్ఫర్మ్‌గా అయితే వర్క్ అయితాయి. ఓకేనా? వీలైతే మీ ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. ఓకేనా? కన్ఫర్మ్‌గా అయితే మీ ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోద్దండి. ఓకేనా?